యేసయ్య పిలిచినాడే నిన్నేనేమో యేసయ్య పిలిచినాడే నేనమ్మో యేసయ్య పిలిచినాడే నేనమ్మో యేసయ్య పిలిచినాడే వెన్నీ 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 అలా ఉంటాయి వెన్నీ డాన్స్ ఎవరు వేస్తారు రావాలి రావాలి లేకపోతే వానికి వెళ్ళిపోదాం పదలు వెళ్ళిపోదాం రండి రండి రండి
రాని అమ్మా సైడ్ నేను మధ్యలో ఉంటాను. ఇంకో పాట అయ్యా అయ్యా అక్క ఇందులో మీకు ఏమైనా కనిపిస్తుందా బొమ్మ? అయ్యా అయ్యా రండి 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 అయ్యా చూడండి ఎండ్లోకి లేదా ఇంట్లోకి వెళ్ళిపోండి. రండి కమాన్ ఫోటో రాదు సార్. అయ్యా అయ్యా ఇప్పుడు చూసా మీకు ఇప్పుడు పాట చక్కని పాట అదే చక్కని పాట ఇప్పుడుగా ఈ బొమ్మలో కనిపిస్తుంది. ఈ బొమ్మలో బొమ్మ కనిపిస్తుంది చూసారా? ఆ బొమ్మ చూస్తూ వినండి ఉంటే తెలుసా? అబ్బా ఎంత బాగున్నారో. ఇప్పుడు ఆ పాట అయితే చూద్దామా? పాట కావాలా? పాట కావాలా? ఎందుకు కావాలా? డాన్స్ కావాలా? ఓకే అమ్మ ఏం కావాలి? ఆట కావాలా? పాట కావాలా? ఒక్కడే
చేసే ముసురాట బల 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 శుభరాట వేణులు చేసే ముసురాట అన్నారారవినది అయ్యారారవినది శ్రీరసురాట ఇక జీవ విచ్చురాట అన్నారారవినది అయ్యారారవినది శ్రీరసురాట ఇక జీవ విచ్చురాట నీ పాపం పోవాలంటే నీకు శాంతి కావాలంటే నీ పాపం పోవాలంటే నీకు శాంతి కావాలంటే నీ హృదయం ఎవరన్నా నీ బతుకు మారున్నా నీ హృదయం ఎవరన్నా నీ బతుకు మారున్నా బల 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 శుభవార్త వేణులు చేసే ముసురాట బల 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 శుభవార్త వేణులు చేసే ముసురాట అమ్మాలా మాకు చాలా సంతోషం ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు భలే ముద్దు వస్తున్నారు. చాలా చక్కగా ఉన్నారు. అబ్బా మీ అడవులు బాగున్నాయి, కొండలు బాగున్నాయి. మీకు ఒక మంచి విషయాలు చెప్తామని అక్కడ నిలుస్తా. అట్టెట్టెట్టే ఎంత బాగా చూస్తాండ్రో. అబ్బా ముసిపోతున్నారు. అబ్బా అయ్యా ఒక మంచి మాట చెప్తాను వింటారా? ఒక మంచి మాట చెప్తాను. పాప ఈ అక్క ఉంది కదా, అక్కకి ఒకసారి చచ్చిపోవాలి. చచ్చిపోతూ అని ఏడుస్తుంటే అసలు ఏటైంది? అమ్మో అక్క చెప్తే విందామా? అక్క చచ్చిపోదాం అనుకుంది. అప్పుడు అక్క చచ్చిపోకుండా ఇదిగో అక్క బతికే ఉంది. అక్క నువ్వు చచ్చిపోలేదా? నువ్వు బతుకున్నావా? ఎలాగక్క బతుకున్నావు చెప్పు నువ్వు. అన్నలారా అన్నలారా అందరూ బాగున్నారా? నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఎందుకో తెలుసా? మీ అందరికీ ఒక మంచి వార్త, ఒక మంచి సమాచారం చెప్దామని వచ్చాను. అమ్మా నేను ఒకప్పుడైతే నాకు అస్సలు బాగుండేది కాదు. నేనే చాలా సార్లు చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకో తెలుసా? నేను 6 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడ్డాను. అప్పుడు నాకు చచ్చిపోవాలని అనిపించింది. మీకు రైలు పట్టంటే ట్రైన్ తెలిసింది, రైలు ఆ రైలు కింద పడిపోయి ఒకసారి చచ్చిపోదామని నేను అనుకున్నాను. అలాగే ఎన్నోసార్లు నేను చనిపోదామని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఎంతో ఆరోగ్యం బాగుండేది కాదు. నాకు అలాగే తలనొప్పి విపరీతంగా ఉండేది. ఆ తలనొప్పితో నేను ఎంతో బాధపడేదాన్ని.